డెస్టినేషన్ మర్డర్ ప్లానర్ కుమారి గారు మనతో ఉన్నారు. ఇప్పటివరకు వెడ్డింగ్ ప్లానర్ విన్నాం కానీ ఈ మర్డర్ ప్లానర్ ఏంటండి? అంటే ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ప్లానింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే సో బూమింగ్ బిజినెస్ అన్నమాట. ఫ్యూచర్ ఉంది. బ్లూ డ్రమ్ విన్నాము, సూట్ కేసులు విన్నాము, ప్రెషర్ కుక్కర్లు విన్నాము, కోటల మినిట్స్ తోసేయడం విన్నాము. ఇవన్నీ మీ ప్లానింగ్సేనా అండి? చిచి, అలా దొరికిపోయినవన్నీ మా ప్లానింగ్స్ కాదండి. దొరికిపోకుండా ఉండడమే మా ప్లానింగ్. దొరికిపోకుండా ఉండడమే మా ప్లానింగ్. చాలా సెకలు ఉన్నారా నీలో? అలా దొరికిపోకుండా స్మూత్ గా కానిచ్చేయడమే డెస్టినేషన్ మర్డర్ ప్లానింగ్ చేసేది. మీ సర్వీసెస్ ఓన్లీ పెళ్లి కూతుర్లకేనా? పెళ్లి కొడుకులకి ఇవ్వరా? చిచి, అలాంటి పక్షపాతం ఏం మేము చూపించమండి. పెళ్లి కూతుర్లకి పెళ్లి కొడుకులకి ఇద్దరికి ఇస్తాం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ పెళ్లి కూతుర్లే వస్తున్నారు మా దగ్గరికి. నో మీన్స్ నో అనే ఉద్యమం చేస్తున్నారు అండి మీ అమ్మాయిలు. మరి పెళ్లికి ఎందుకు నో చెప్పట్లేదు? అదే బాయ్ ఫ్రెండ్స్ కి పర్సనల్ టైం లో అయితే నో బానే చెప్తున్నారుగా. అయ్యో, వాళ్ళు నో చెప్తే మా బిజినెస్ ఎలా రన్ అవుతుందండి? ఎంతకి తెగించారా? సపోజ్ నాకు ఫ్రెండ్ ఉందండి, అమ్మాయి తనకు పెళ్లి ఇష్టం లేదు కానీ తన ఇంట్లో చెప్పలేకపోతుంది. తను మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏం చేస్తారు? ముందు తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో కనుక్కుంటాము. ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్ తోనే పెళ్లి కొడుకుని లేపేపిస్తాం. అంటే ఆ బాయ్ ఫ్రెండ్ ని స్కేప్ బోర్డ్ లా చేసేస్తాం. ఇట్ట తయారయ్యేనా మీరంతా? అంటే క్లయింట్స్ కాపాడుకోవడమే మా బాధ్యత కదండి. ఒకవేళ తనకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే? బాయ్ ఫ్రెండ్ లేడు, మంచి సంబంధమే, అబ్బాయి బాగున్నా రిజెక్ట్ చేస్తుంది అంటే మేబీ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఆమెను వాడి మా క్లయింట్ ని కాపాడేస్తాం. ఎందుకంటే క్లయింట్ ని కాపాడడం మీ బాధ్యత. ఇది రియలైజేషన్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నానండి, జనరల్ గా మీరు ఈ డెస్టినేషన్ మర్డర్ ప్లాన్ కి ఎంత చార్జ్ చేస్తారు? ఒకవేళ పెళ్లికి ముందే లేపేయాలి అని అంటే సమ్ ఎక్స్ అమౌంట్ చార్జ్ చేస్తాము. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ కో హనీమూన్ లోపో లేపేయాలి అని అంటే రిస్క్ ఎక్కువ కాబట్టి సమ్ 5x 6x చార్జ్ చేస్తాం. అదే ఎంత? చాలానే చార్జ్ చేస్తున్నారు అయితే. నవ్వుతున్నావా? మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని సుపారీ కిల్లర్స్ అంటున్నారు, దానికి మీ రెస్పాన్స్ ఏంటి? కత్తికి కోడికి లేని దురద మాకెందుకండి? కోడి వస్తుంది, కత్తికి వస్తుంది. మేము ప్లేస్ టైము చెప్తే చాలు. నీకు అర్థమవుతుందా? వాళ్ళకి ప్లేస్మెంట్ టైమింగ్ చెప్పి జాగ్రత్తగా చూసుకోవడం మా పని, అంతే. అమ్మ దుర్మార్గులారా. మీకు ఎక్కువ క్లయింట్స్ ఎవరు ఉంటారు? అరేంజ్ మ్యారేజ్ వల్ల, లవ్ మ్యారేజ్ వల్ల? ఏ రాయ అయితే ఏంటండి పళ్ళు ఓడగొట్టుకోవడానికి. అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కొంచెం తొందరగా వస్తారు. అదే లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కొట్టుకొని లేట్ గా వస్తారు. అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు తొందరగా వస్తారు, ఎక్కువ మంది వస్తారు. లవ్ మ్యారేజ్ వాళ్ళు కొంచెం లేట్ గా వస్తారు, అంతే. ఏం వాడకవయ్యా అబ్బో. లవ్ మ్యారేజెస్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు చంపుకునేటంత గొడవలు ఎందుకు వస్తాయండి? ఏముందండి, లవ్ చేసుకునేటప్పుడు ఇదిగో నువ్వు ఈ షర్ట్ వేసుకున్నా, నేను కూడా అదే షర్ట్ వేసుకున్నా, సేమ్ పించ్ అంటారు. నాకు ఆ క్రికెటర్ ఇష్టం, నాకు కూడా అదే క్రికెటర్ ఇష్టం అంటారు. నాకు ఈ మ్యూజిక్ ఇష్టం అంటే నాకు కూడా అదే మ్యూజిక్ ఇష్టం అంటారు. అదే పెళ్ళైన తర్వాత వినిపించే మ్యూజిక్ అంతా తెల్లారితే వేరే ఉంటది. అక్కడ బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి మొదలు పెడితే బెడ్రూమ్ వరకు ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ తో మొదలయ్యి ప్రేమ అనేది బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోతుంది. ఈగో అనేది డ్రైవింగ్ సీట్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే స్టేజ్ నుంచి వీడు లేకపోతేనే నేను హ్యాపీగా బతకగలను అనే స్టేజ్కి వస్తారు. అప్పుడే మా లాంటి వాళ్ళ అవసరం వస్తుంది. మీ అవసరం ఏముందండి? సింపుల్ గా డివోర్స్ ఇస్తే అయిపోద్ది కదా. ఇదే తప్పండి. డివోర్స్ ఇచ్చారనుకోండి, నెలలు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూరా తిరగాల్సి వస్తుంది. సమాజంలో హ్యూమిలియేషన్. అదే మా దగ్గరికి వచ్చారనుకోండి, లేపేసి యాక్సిడెంట్ అనో హార్ట్ అటాక్ అనో చెప్పేసాం అనుకోండి, సరిపోతుంది. పైగా పార్ట్నర్ కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఖర్చులకి ఎంత చక్కగా ఉపయోగపడతాయి. పెద్ద ప్లానింగే కదా మా పని. మీరు కూడా మనుషులే కదండి. ఎంత బిజినెస్ మైన్ అయినా అలా చంపడం తప్పు అని మీరు కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదండి. ఎవడరా నువ్వు? ఇప్పుడు మటన్ షాప్ కి వెళ్ళి మటన్ కొనుక్కోవడానికి వెళ్ళిన వాడితో జీవహింస తప్పు, ఇలా చేయకూడదు, పచ్చి కూరగాయలు వెళ్ళి తిను అని చెప్తారా ఏంటి? చాయిస్ వాళ్ళదైనప్పుడు కర్మ కూడా వాళ్ళదే అంటారు. చాయిస్ కర్మ వాళ్ళది, పేమెంట్ మాత్రం మాది. ఇలా పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు చనిపోతున్నారని చెప్పి వార్తల్లో వచ్చి జనాల అవేర్నెస్ వస్తే మీ క్లయింట్స్ తగ్గిపోతారు కదా. పిచ్చోడా, ఆ వార్తలే మేము ప్రమోషన్ కింద వాడుకుంటాము. ఈ వార్తల లింక్లన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాము. ఇలా దొరకకుండా ఉండాలి అని అంటే కాంటాక్ట్ దిస్ నెంబర్ అని చెప్పి కమెంట్స్ లో పెట్టేస్తాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మరి ఆ నెంబర్ చూసి పోలీసులు కాల్ చేస్తే? మాకు పోలీసులలో క్లయింట్స్ లేదనుకుంటున్నారా ఏంటి మీరు? అన్ని రంగాల నుంచి ఉన్నారు మాకు. నాకు డౌటే. పోలీసులు కూడా పార్ట్నర్ని చంపిన కేసులు ఉన్నాయి, కావాలంటే న్యూస్ లో ఎత్తుక్కోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళు దొరికిపోయి అప్రూవర్ గా మారి మీరు A2 నో A3 నో అయితే ఏంటి పరిస్థితి? అందుకే క్లయింట్ ఇచ్చిన మొత్తం అమౌంట్ లో మేము కాస్త అమౌంట్ లాయర్ కోసం పక్కన పెట్టుకుంటాం. మొత్తం వాడేస్తావా ఏంటి?
అంత ఈజీ అండి లాయర్ని పెట్టుకుంటే బయటకు రావడం? మేఘాలయ కేసులో చూడలేదండి, మెయిన్ అక్యూజ్డే బెయిల్ పైన బయటకు వచ్చేసింది. ఇక మాకు రాదా బెయిల్? బెయిల్ వచ్చే వరకు జైలుకి వెళ్ళి రిమైండ్ లో ఉండడం మీకు ఓకేనా? అంత రిస్క్ తీసుకుంటారా? మా క్లయింట్ దొరికిపోయి మాకు A2నో A3నో వచ్చేలోపు మేము ఫారెన్కి వెళ్ళిపోతాం. బాగా ఎక్కువ స్ట్రెస్ మూలన అసలు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళట్లేదు కదండి, పనిలో పని ఆ ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుంది. మాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే వచ్చేస్తాం. మీరు చట్టాన్ని వాడుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ఆడుకుంటున్నారండి. ఎట్లుంటది మరి మనతోని? ఏదో ఆ న్యాయదేవత చల్లని చెప్పులు మా మీద ఉంటే చాలు. ఓయమ్మా రే చిన్న సెకండ్ లేవరా నీలా. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రాట్ టాక్. ఒక్క నిమిషం, ఇదిగో ఫ్యూచర్లో కనుక పెళ్లి గట్రా ఏమైనా ప్లాన్ చేసుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. Okay. Yeah.